అడిగావు, తిట్టావు, ఎవిడెన్స్లు ఉన్నాయి. ఫస్ట్ నువ్వు బుకాయించావుగా. ఫస్ట్ ఏం చేశాడండి? బుకాయించాడా? పైగా ఏమన్నాడు? మీరే ఇందాక చెప్పారు, వాళ్ళు మా వాళ్ళని అన్నారు. ఎవడన్నాడు? తెలుగుదేశం వాళ్ళు గాని జనసేన వాళ్ళు గాని ఖచ్చితంగా మనం చెప్పచ్చు, మనకు ఆ పార్టీతో సంబంధం లేకపోయినా కూడా వాళ్ళు ఆడవాళ్ళని ఏమీ అనరు, ఆడవాళ్ల జోలికి వెళ్లరు. 200% చెప్తాం. మీరు డే 1 నుంచి ఆడవాళ్ల జోలికి వచ్చారు. మీరు ఎప్పుడైతే, మీరు గుర్తు తెచ్చుకోండి, సభలో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి భార్యని ఏమన్నారో మీరు గుర్తు తెచ్చుకోండి. సభలోనే జరిగిందిగా. అంటే మీరు ఎలాంటి వాళ్ళు శాసనసభలోనే మీరు నిరూపించుకున్నారు. ఒక ఆడదాన్ని ఎప్పుడైతే అంటారో వాళ్ళు ఎందుకు కాకుండా పోతారు. ఇవాళ పోసాని కృష్ణమురళికి ఏదైనా జరిగినా కూడా దానికి పోలీసులకి, దానికి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం ఉండదండి. ఖచ్చితంగా ఉండదు. ఇందులో ఎవ్వడు ఏమీ చేయలేడు. హార్ట్ అటాక్ వచ్చి భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు? నిజం చెప్పాడు కాబట్టి, ఆ పేర్లు బయట పెట్టాడు కాబట్టి వాళ్ళు నన్ను రేపు చంపేస్తారేమో అని భయంతో ఆయనకి గుండె నొప్పి ఊరికే వచ్చిందా? మరి ఇంతకాలం నువ్వు తప్పు చేసినప్పుడు గుండె నొప్పి రావాలిగా. మరి అప్పుడెందుకు రాలేదు? ఇన్ని సంవత్సరాలు నీ గుండె భద్రంగానే ఉంది కదా.